నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఐజీసీఏఆర్లో సైంటిఫిక్ ఆఫీసర్లు తమిళనాడు కల్పకంలోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వివిధ విభాగాల్లో 91 ఖాళీల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన దరఖాస్తుని కోరుతుంది. నర్సులు 27 ఉన్నాయి, ఫార్మసిస్ట్ 14, టెక్నీషియన్ 3 ఉన్నాయి. ఈ విధంగా విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి క్వాలిఫికేషన్ డేట్ ఉన్నాయి. వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 50 ఏళ్ళు ఉండాలి. దరఖాస్తు ఫీజు అందరికీ వివిధ రకాలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. పరీక్ష కేంద్రాలు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 36. వెబ్సైటు IGCAR.gov.in. పరీక్ష ఫీజు జూలై 7 లోపు చెల్లించాలని చెప్తున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చదువుతున్న విద్యార్థులు ఫీజు కట్టాల్సింది. 500 లేట్ ఫీజు తోటి జూలై 14 వరకు చెల్లించవచ్చు. ఒక్కో పేపర్కి 200 చొప్పున TSI ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించాలని సూచించింది. జూలై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు పీజీ సెకండ్ ఇయర్, ఆగస్టు 8 నుంచి 13 వరకు పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. కొండా లక్ష్మణ్ యూనివర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా 3 నుంచి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తును కోరుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్స్ ఇస్తారు. ఒక్కో కాలేజీలో 40 చొప్పున మొత్తం 200 సీట్లు ఉన్నాయి. వీటిలో 60 సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40 సీట్లను పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించారు. తెలంగాణ పాలిసెట్ 2024లో ర్యాంకు 10th మార్క్స్ను బేస్ చేసుకొని ఇస్తారు. 2 ఇయర్స్ కోర్సు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాల్సి ఉంటుంది. స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఏమేమి ఉన్నాయంటే ఆదిలాబాద్ హార్టికల్చర్ పాలిటెక్నిక్, రామగిరి కిల్లా హార్టికల్చర్ పాలిటెక్నిక్, కొల్లాపూర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలు ఈ ప్రైవేటు ఈ విధంగా ఉన్నాయి. 10th తర్వాత CBSE తర్వాత పాలిసెట్ క్వాలిఫై అయి ఉండాలి. అభ్యర్థులు కనీసం 35% మార్క్స్ తోటి 10th పాస్ అయి ఉండాలి. ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా క్లియర్గా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంటర్, హయ్యర్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు. 24 డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 22 ఏళ్ళ మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు అందరికీ 1100 ఉంటే దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 600. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ జూలై 15. చిరునామా ఇది వెబ్సైటు SKLTSHUAC.in. ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. NINలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టెక్నీషియన్ అసిస్టెంట్లు ఈ విధంగా ఉన్నాయి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ 1 ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 23/6. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇంకోటి ఉంది. LDC లైబ్రరీ క్లర్క్, UDC లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 25/6 ఆఫ్లైన్ అడ్మిషన్లు. ఇకపోతే నార్త్ ఈస్టర్న్ రైల్వేలో దీని వెబ్సైట్ ఏముంటుంది అంటే NINAC.in అని ఉంటుంది. ఒకసారి చూడండి. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటిస్లు మొత్తం 1104 ఉన్నాయి. శిక్షణ వ్యవధి 1 ఏడాది. వర్క్షాప్ యూనిట్ ఈ విధంగా ఉంది. ట్రేడ్లు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అర్హత కనీసం 50% మార్క్స్ తోటి 10th పాస్ అయి ఉండాలి. సంబంధిత ట్రేడ్లో ITI పూర్తి చేసి ఉండాలి. వయసు ఈ విధంగా ఉంది. ఎంపిక విధానం మెట్రికులేషన్, ITI పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్య సమాచారం దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 11/7. వెబ్సైట్ ఇది. సెబీలో 97 ఆఫీసర్ గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. 11/6 స్టార్ట్ అయితే 36 ఈ నెల 30 లాస్ట్ డేట్ ఎగ్జామ్. వెబ్సైట్ ఇది. కాటన్ కార్పొరేషన్ నవీ ముంబైలో 214 పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. క్వాలిఫికేషన్లు, వయసు, శాలరీ, ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఇంకో వీడియో ఉంటుంది చూడండి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 2. కాటన్ కార్పో ORG వీళ్ళ వెబ్సైట్. సాయుధ దళాల్లో పోలీస్ కొలువు 1526 పోస్టులకు BSF నోటిఫికేషన్. ASI హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి చూడండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. జూలై 8 లాస్ట్ డేట్. వెబ్సైట్ RECTTBSF.gov.in.
దామోదరం సంజీవయ్య వర్సిటీలో ఎల్ఎల్బి ఏపీ నుంచి. సీట్ల వివరాలు ఇట్లున్నాయి. అర్హత గుర్తింపు పొందిన కాలేజీ నుంచి 3 ఏళ్ల వ్యవధి గల ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. బీసీ అభ్యర్థులకు 42, అందరికీ జనరల్ అభ్యర్థులకు 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% ఉన్నా సరిపోతుంది. ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం దరఖాస్తు ఫీజు అందరికీ 2,500, బీసీ ఓబీసీ వాళ్ళకి 2,200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,800. ఈమెయిల్ దరఖాస్తుకి చివరి తేదీ జూలై 12. ఎంట్రన్స్ టెస్ట్ తేదీని త్వరలో ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు టెస్ట్ సెంటర్లు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, హైదరాబాదు. ప్రోగ్రాం ప్రారంభం ఆగస్టు 12 నుంచి. మెయిల్ ఐడి అడ్మిషన్స్ @dsnlu.ac.in, వెబ్సైట్ dsnlu.ac.in. క్రీడా పాఠశాల పిలుస్తుంది అని ఇచ్చారు. 24-25 అకాడమిక్ ఇయర్కి 4th క్లాస్ అడ్మిషన్లు ఇవి స్పోర్ట్స్ స్కూల్లో. రాష్ట్రం మొత్తంలో 3 స్కూళ్ళు ఉన్నాయి. ఒకటి కరీంనగర్, హకీంపేట, ఆదిలాబాద్లో. అయితే ఏం ఇస్తున్నారంటే ఎంఈఓ ఆఫీస్లో కూడా ఏం చెప్తలేరు సార్ అని నేను ఒకళ్ళు కామెంట్ చేశారు. కాబట్టి ఎంఈఓ ఆఫీస్ లేదు అని అంటే ఏదన్నా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు. పోటీలు ఎంఈఓ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు మండల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి 30 వరకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉంటాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఆధ్వర్యంలో జూలై 8 నుంచి 12 వరకు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో మిగతా ఉంటాయి. జూలై 8-9లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి. మిగతా జిల్లాల వారికి నిన్న వీడియోలో ఉంటాయి, చూడండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. మరి ఎందుకు దానికి ఇంత ఇంపార్టెన్స్ అంటే ప్రయోజనాలు. ఈ పాఠశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో వసతి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మెనూ ప్రకారం మంచి పోషకాహారం అందిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు శిక్షకుల పర్యవేక్షణలో తర్ఫీదు ఉంటుంది. వాలీబాల్, ఫుట్బాల్, యోగా, అథ్లెటిక్స్, జూడో, విలువిద్య, ఫెన్సింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడాంశాల్లో నైపుణ్యాలతో కూడిన శిక్షణ అందుతుంది. చదువు పూర్తయిన తర్వాత విద్య, ఉద్యోగ నియామకాల్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద 2% రిజర్వేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కోల్కతా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో డీవీసీలో 64 కొలువుల భర్తీకి సిద్ధం. ఇది ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. జేఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సి&ల, సివిల్, కమ్యూనికేషన్స్. జనరల్ అభ్యర్థులకు 65% మార్క్స్ తోటి డిప్లొమా పాస్ కావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకు 60% ఉన్నా సరిపోతుంది. మైన్ సర్వేయర్, లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా ఇంజనీరింగ్ 2వ ఏడాది ప్రవేశించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ చదివిన ఉన్నత విద్యావంతులు, దూర విద్యా విధానంలో డిప్లొమా చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు అని క్లియర్గా చెప్తున్నారు. జేఈ పోస్టుకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. మైన్ సర్వేయర్ పోస్టుకి 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. రాత పరీక్షలు చూపిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు జాబులు ఇస్తారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడండి. లాస్ట్ డేటు 4/7. దరఖాస్తు ఫీజు అందరికీ 300 అయితే ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళకి కూడా ఫీజు లేదు. dvc.gov.in. పిఎంబిఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో 44 ఖాళీల భర్తీ, ఒప్పంద ప్రాతిపదికన టెంపరీ బేస్లో జాబులు. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేటు పోస్ట్ ద్వారా దరఖాస్తులకు పంపాలి. మనం ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఉన్నాయి. ఇది అడ్రస్, వెబ్సైట్ ఇది. లాస్ట్ డేటు 8/7. మేనేజ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్లు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కింద ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుంది. ఈ విధంగా పోస్టులు. అర్హత ఈ విధంగా ఉంది. జీతం 75,000 నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 36,000 ఉంది. 40 ఏళ్ళు మించకూడదు. ఉద్యోగ స్థలం జమ్మూ, శ్రీనగర్. ఎంపిక షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ 28/6. వెబ్సైట్ manage.gov.in. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కొత్త కోర్సులు స్టార్ట్ చేశారు. ఏమేమి ఉన్నాయంటే ఆర్బిట్రేషన్, సైబర్ సెక్యూరిటీ, జనరల్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ పేరిట 4 పీజీ డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సులను సంబంధించిన ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో 4 వారాల స్వల్ప కాల వ్యవధి గల కోర్సులు సైతం అందిస్తున్నట్లు వివరించారు. వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్
ఈ విధంగా ఉంది. సీట్ల వివరాలు: ఎస్టీ వాళ్ళకి 50 బాలికలు ప్లస్ 50 బాలురు, పీవీటీజీ 25 బాలికలు 25 బాలురు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంటర్ పాస్ అయి నీట్ 2024 పరీక్షను విధిగా రాసి ఉండాలి. అర్హులైన విద్యార్థులు ఈ వెబ్సైట్లో మీరు TWREAS తెలంగాణ GOV.inలో సందర్శించి నోటిఫికేషన్ వివరాలు పొందవచ్చు. దరఖాస్తు ఫీజు 200. దీంతోపాటు ఇది ఎస్టీ వాళ్ళకి సంబంధించింది అయితే ఎస్సీ వాళ్ళకు కూడా ఉంది సేమ్, వాళ్ళు కూడా నీట్ రాసి ఉండాలి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కు ఉచిత శిక్షణ. యూపీఎస్సీ బీసీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అన్ని జిల్లాలకు సంబంధించిన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు జూలై 3వ తేదీలోపు ఈ వెబ్సైట్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 7వ తేదీన ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరో 50 మంది అభ్యర్థులను ఇంతకుముందే యూపీఎస్సీ వారు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని తీసుకుంటారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు లాడ్జింగ్, భోజనం, రవాణా సదుపాయం కింద నెలకు 5,000, పుస్తకాల కోసం 5,000 ఒకేసారి గ్రాంట్ కింద ఇస్తారు. గ్రంథాలయ సదుపాయం కూడా కల్పిస్తారు ఎంపికైన అభ్యర్థులకు. ఈ నెల జూలై 18 నుంచి ఏప్రిల్ 18 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 3వ తేదీలోగా సంబంధిత పత్రాలతో హైదరాబాద్లోని సైదాబాద్ లక్ష్మీ కాలనీలో టీజీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుకు అర్హతలివి: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి గరిష్ట ఆదాయం ఏడాదికి 5 లక్షల లోపు ఉండాలి. ఇంతకుముందు శిక్షణ పొందిన అభ్యర్థులకు ఈ శిక్షణకు అర్హులు కారు. అంటే ఏదైనా సరే గ్రూప్స్ కానీ తర్వాత డిఎస్సి తర్వాత బ్యాంకింగ్ ఏది కోర్సు తీసుకున్నా దీనికి పర్మిషన్ లేదు. ఇకపోతే ఆన్లైన్ దరఖాస్తులు జతపరచాల్సినవి 10th, ఇంటర్, డిగ్రీ మెమోలు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఫోటో, ఆధార్ కార్డు. సివిల్స్ ఉచిత శిక్షణకు ఇది కూడా అదే. ఒకవేళ మీరు ఖమ్మం వాళ్ళైతే ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ఎస్సీ స్టడీ సర్కిల్లో ఇది యూపీఎస్సీ CSAT. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వారు దరఖాస్తుదారులు ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. టీజీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తులను ఈ వచ్చే నెల 10 నాటికి సమర్పించాలి. జూలై 21న ప్రవేశ పరీక్ష ఉంటుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ, ఇది కూడా దానికి సంబంధించిందే. బీసీ స్టడీ సర్కిల్. నితంలో టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నితం గచ్చిబౌలి హైదరాబాద్లో టూరిజం కోర్సులు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత కాలేజీ నితిమల్లో ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్ల ప్రక్రియ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలతోటి దీంతోపాటు దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయి విద్యా విధానంలో నితంలో ఉన్నత ప్రమాణాలతో కోర్సులు అందిస్తుంది. అడ్మిషన్లు, ఇతర వివరాల కోసం హైదరాబాద్లో ఉన్న నితం ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించి డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఈ నెల 17 నుంచి జూలై 10 వరకు లాస్ట్ డేట్. బీసీ స్టడీ సర్కిల్ సేమ్ ఇందాక విషయం. ఎస్సీ 20 నుంచి పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. దీనికి ఏమేమి కావాలి అంటే 20 నుంచి 24 తేదీల్లో ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని 20 to 25 తేదీల్లో ఎంచుకున్న కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాలి అని చెప్పారు. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు 22 నుంచి 27 తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలి. 30వ తేదీలోపు సీటు కేటాయిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం విద్యార్థులు టీజీ పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో, 4 నుంచి 10th వరకు బోనాఫైడ్, టీసీ, క్యాస్ట్, ఇన్కమ్, ఉన్నత వర్గాల్లో అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు tgpolicy.in సంప్రదించవచ్చు, చూడవచ్చు. ఇది కూడా అదే. బీసీసీ అభ్యర్థులకు సివిల్స్ మెయిన్స్ ఉచిత శిక్షణ. ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేస్తారు. జూలై 17 ఆన్లైన్ పరీక్ష. నేటి నుంచి జూలై 3 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.